పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. బేసికల్ గా పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ అయినప్పుడు డెఫినెట్ గా అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ద్వారా మనకు ఎఫెక్ట్ అవుతుంది. సమ్ కాల్ ఎస్ 2000 యాక్ట్ ఐటీ యాక్ట్ 2000 ద్వారా మనకు ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 66 లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. నాప్టాల్ అనే సంస్థలు కానీ ఇలాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సంస్థలు ఏదైనా ఫేక్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తే జెండు బామ్ లైక్ జెన్ను బామ్ అని వీటన్నిటికి కూడా పనిషబుల్ అఫెన్స్ 3 years వరకు పేర్కొన్నారు. అప్పట్లో ఈ సెక్షన్ రిపీల్ చేయాలనే వాదన చాలా ఎక్కువ ఉంది. కానీ రీసెంట్ గా ఇంతకుముందు ఐపీసీ 420 ద్వారా ఇప్పుడు బిఎన్ఎస్ లో 318 సెక్షన్ లో దీన్ని అంటే ఈ మొత్తం దాన్ని పరిగణన చేస్తున్నారు. దాంట్లో కూడా 3 years పనిష్మెంటే. కానీ ఇక్కడ మీడియా కానీ వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఈ రోజు కేసులో ఈడీ పేపర్ లో చూస్తే మీరు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే దిస్ బిజినెస్ ఈస్ మోర్ దెన్ ద టెర్రరిజం యాక్టివిటీ. ఇంతకుముందు మనము ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ వార్స్ చూసాం. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా వార్స్ అనేటివి కూడా అంటే లైక్ ఇండియా లైక్ సిరియా ప్లస్ ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ ఇక్కడ దీనికన్నా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రపంచంలో ఎక్కువ కుదిపోయే విధంగా బయో వార్స్ ఆర్ సైబర్ క్రైమ్ వార్స్ అనేది ఎన్విరాన్మెంటల్ వార్స్ అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. లైక్ కోవిడ్, సమ్మన్ హ్యాస్ క్రియేటెడ్ థింగ్. అండ్ ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ ఎకనామిక్ వార్. యాక్చువల్ గా ఆ క్రిప్టో కరెన్సీ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ జపాన్ యుఎస్ఏ ఎకానమీని, ఇండియన్ ఎకానమీని, చైనా ఎకానమీని కంప్లీట్ గా డౌన్ చేస్తుంది. అందుకే మన ఇండియా హ్యాస్ బ్యాన్ ద క్రిప్టో కరెన్సీ. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇతర ధనాన్ని త్రూ బాంబే ఆర్ సెబీ వితౌట్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ సెబీ ఇండియాకు తీసుకొచ్చి మన సొసైటీని, మన కల్చర్ ని ఎఫెక్ట్ చేసి మళ్ళీ దాని ద్వారా పోగు చేసుకున్న అమౌంట్ ను మన ఇండియాలో వినియోగదారు ద్వారా పుల్ చేసేసి అవి మళ్ళీ వేరే కంట్రీకి తరలించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ పిఎంఎల్ఏ సెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎస్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే ఎక్స్పెషల్లీ ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎక్స్పెషల్ గా ప్రమోటర్స్ ఇక్కడ ఉన్నారు, క్రియేటర్స్ వి డోంట్ నో. ఇప్పుడు ఒక టెర్రరిజం యాక్టివిటీని బాంబేలో కానీ హైదరాబాద్ లో కానీ ఏ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విచ్ ఈస్ మోస్ట్లీ సిచ్యువేటెడ్ ఇన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్ క్రియేటర్స్ కూడా ఇతర దేశాల్లో లైక్ నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీస్, ఆ కంట్రీస్ లో ఉండి మన యొక్క వినియోగదారుల్ని, మన యొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని అమౌంట్ పూల్ చేసుకునే విధంగా జరుగుతుంది. ఇక్కడ అసలు యాక్చువల్ గా బెట్టింగ్ యాప్స్ అనేది టోటల్ గేమ్స్ యాక్ట్ కిందకి వస్తుంది. మన స్టేట్ లో అయితే బ్యాన్, టిక్ టాక్ కూడా బ్యాన్ చేస్తారు ఇంతకుముందు మన ఇండియాలో. అంటే ఏంటంటే నా ఉద్దేశం ఒక గేమ్ ఒక రాష్ట్రంలో లీగల్ అవ్వచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇల్లీగల్ అవ్వచ్చు. లైక్ క్యాసినో ఇస్ లీగల్ ఇన్ గోవా, తెలంగాణలో క్యాసినో బ్యాన్. నేను రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేశా, క్యాసినోను మీరు ఇక్కడ లీగలైజ్ చేయండి, హుస్సేన్ సాగర్ లో కూడా క్యాసినో పెట్టండి లాస్ట్ ఇయర్ విజ్ఞప్తి చేశారు. కానీ మనకు ఆర్టికల్ 19 ప్రకారం మనకు ఒక డిమాండ్ చేసే హక్కు ఉంది. కానీ రాజేష్ అనే పర్సన్ హైదరాబాద్ లో క్యాసినో వేస్తే తీసుకుపోయి జైలు వేస్తారు. అదే విధంగా లాటరీ సిస్టమ్ కేరళలో లీగల్, అదర్ స్టేట్స్ లో ఇల్లీగల్. జల్లికట్టు అనే గేమ్ తమిళనాడులో లీగల్, ఇతర రాష్ట్రాల్లో ఇల్లీగల్. ఇక్కడ ఏంటంటే మన స్టేట్ లో అయిన గేమ్స్ కి మనకు అగ్రిమెంట్స్ ఉంటాయి అంతే. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ క్రిప్టో కరెన్సీ లోన్ యాప్స్ కానిటికి మనకి ఎలాంటి అగ్రిమెంట్స్ అనేవి త్రూ వైయా ఇండియన్ గవర్నమెంట్ అనేవి లేవు. ఒకవేళ ఉన్నా అవి ఇన్వాలిడ్. సో మీరు అడిగిన క్వశ్చన్ కంటే దెర్ విల్ బి నో అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ దోస్ పర్సన్స్ అఫీషియల్లీ. ఇక్కడ అంటే ఇంకోటి బెట్టింగ్ యాప్ క్రియేటర్స్ అవుట్ సైడ్ అయితే, ఒకవేళ ఇన్సైడ్ అయితే డెఫినెట్ గా ఒకవేళ ఆ అగ్రిమెంట్స్ ఉన్నా అవన్నీ నల్ అండ్ వైడ్. ఇవి ఎందుకంటే స్టేట్ ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ బ్యానింగ్ దీస్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇల్లీగల్ లోన్ యాప్స్ కానీ ఇవన్నీ బ్యాన్ చేస్తున్నాయి. కాబట్టి అగ్రిమెంట్స్ అనేటివి మాక్సిమం ఉండవు, ఒకవేళ ఉన్న చెల్లవు లా ప్రకారం. అయితే వీళ్ళందరికీ ఇవి తెలిసే చేస్తున్నారా, వాటి మీద పూర్తి అవగాహన ఉండే చేస్తున్నారా? యాక్చువల్లీ ఇక్కడ అవగాహన వచ్చేసి ఏంటంటే సడన్ గా మీరు ఇక్కడ కూడా ఒకటి ఆలోచించాలి. మన సొసైటీ ఒక 65-70 years ట్రావెల్ అయింది. సడన్ గా ఈ జియో అనే రెవల్యూషన్
ఎప్పుడైతే ఇంటర్నెట్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసి ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయిందో కంప్లీట్ గా సైబర్ క్రైమ్స్ అనేటివి కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. విత్ ఇన్ దాని యూసేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇండియాలో కన్స్యూమర్ యూసేజ్ డ్రాస్టిక్ ఎక్స్పోనెన్షియల్ గా పెరిగినంత మాత్రాన అవేర్నెస్ అనేది మాత్రం ఇంకా లీనియర్ గానే ఉంది. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ ఆ పారాబోలిక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కి రీచ్ అవుతుందో అవేర్నెస్ కానీ చెక్ సిస్టమ్ కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కానీ ఫ్రమ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ ఇప్పటికీ అండి సైబర్ క్రైమ్ అనేది నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్ కూడా ఒక ఛాలెంజ్. దాన్ని ఇప్పుడు మనకి ఎక్స్పెషల్ ఆ ఇంటర్నెట్ హౌ టు యూజ్ అండ్ హౌ టు ఎంటర్ అనేది హౌ టు ఎంటర్ అనేది ఈజీగా ఎంటర్ అయినాం. బట్ వీ డోంట్ నో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ నెగిటివ్ హౌ టు ఎగ్జిట్ అనేది ఇప్పటికి కూడా స్టేట్ కి ఛాలెంజ్. ఏదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఎన్జిఓ రోల్ ఉండాలి, మీడియా రోల్ ఉండాలి, ఎక్స్పెషల్లీ స్టేట్ రోల్ ఉండాలి, కన్స్యూమర్ రోల్ ఉండాలి, ఎక్స్పెషల్లీ బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ రోల్స్ ఉంటే తప్ప ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు శేఖర్ భాష గారు నిన్న పోలీస్ స్టేషన్ లో విష్ణుప్రియ గారి గురించి మాట్లాడుతూ అయ్యో అవునా బెట్టింగ్ యాప్ చేయొద్దా అనేది నిజంగా తెలియదు చాలా మందికి. తెలిసి చేస్తే 100% తప్పు, తెలియకుండా చేసినా తప్పే. కానీ ఇప్పుడు విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలా మంది బలైపోతారు. ఇప్పుడు దాని వినియోగదారులు ఎంతమంది బలైపోయారో విష్ణుప్రియ అంటే ఎందుకంటే మనం వి డిడెంట్ క్రియేట్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయలేదు. ఇప్పుడు మీరు ఒక కోర్టు మూవీ చూస్తే పోక్సో యాక్ట్ ద్వారా ఒక మూవీ ద్వారా ఒక మీడియా ద్వారా ఏ విధంగా అవేర్నెస్ తెచ్చారో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రైమ్ అలాంటి క్రైమ్స్ ద్వారా అంటే జరిగే అనర్థాలను గురించి కూడా స్టేట్ ఎన్జిఓ మీడియా ఇండివిజువల్స్ కన్స్యూమర్స్ అన్నిటికి కూడా ఒక అవేర్నెస్ తెస్తే ఇప్పుడు మనం వెళ్ళాం. దట్ ఈస్ అంటే ఈ విధంగా అవేర్నెస్ వస్తే తప్ప ఒక లీనియర్ నుంచి ఎక్స్పోనెన్షియల్ గా ఇంకా మనం ఇంక్రీజ్ ఫైట్ చేయాల్సింది ఉంది. ఓకే యా రాజేష్ గారు శేఖర్ భాష గారు మీతో మాట్లాడతాను. ఒక క్వశ్చన్ సార్, అందరికీ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరో కోఆర్డినేటర్ వస్తాడు, ఇది ప్రమోట్ చేయమ్మా ఇది ప్రమోట్ చేయమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సరే వాళ్ళు లీగలా కాదా అని అడుగుతారు. అడిగినప్పుడు లేదు సార్ లీగల్ సార్ అంటే, బట్ తర్వాత వీళ్ళు ఎప్పుడో సూప్లోకి వెళ్తారు. యాజ్ ఎ లాయర్ మీరు చెప్పండి, ఇది లీగల్ ఇది ఇల్లీగల్, ఇది మనం ప్రమోట్ చేయొచ్చు ఇది ప్రమోట్ చేయకూడదు అని ఒక సెలబ్రిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా తెలుసుకోగలరు? ఎస్ కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనము ఎపిటోమో వెంచర్ ఇప్పుడు లైక్ నియర్ బై రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎపిటోమో వెంచర్ దగ్గర మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. అక్కడ సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా చెప్తూనే ఉంది, ఎలాంటి ఇల్లీగల్ ప్రోడక్ట్స్ అయినా మీరు మార్కెటింగ్ చేసేటప్పుడు ఒకవేళ ప్రమోటర్స్ కి దాని విషయం మీద అవగాహన లేనట్టయితే ప్రమోటర్స్ బాధ్యులు కారు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తున్నాయి. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక బిజినెస్, కన్స్యూమర్స్ ఇంక్రీజ్ చేసే ఒక సంస్థ, అంటే ఒక యాక్టివిటీ. దీంట్లో లీగల్ గా మరీ లీగల్ గా వెన్ ఎవర్ యూ వెంట్ అప్ టు అపెక్స్ కోర్ట్ లైక్ సుప్రీం కోర్టులో ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు ఎథికల్ గా అయితే ఎలిమినేట్ అయిపోతారండి. ఛాన్స్ ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ వీళ్ళు ఏదైతే ఇల్లీగల్ గా సంపాదించుకున్న డబ్బు ఉంటుందో అది మాత్రము జప్తు చేయబడుతుంది. ఇదే అండి. ఇప్పుడు ఇంకా మనకు అవగాహన సిస్టమ్ అనేది ఇంకా పెరగలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దేర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రెసెంట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అయినప్పుడు, బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్, లోన్ యాప్స్ ఇల్లీగల్ అయినప్పుడు స్టేట్ ఏ కాంట్రాక్ట్ ని యాక్సెప్ట్ చేయాలి, ఏ కాంట్రాక్ట్ రిజెక్ట్ చేయాలనే రూల్స్ ఏ మేకప్ చేయలేదు. ఇప్పుడు దేర్ ఈస్ నో రూల్ ఇన్ తెలంగాణ విత్ రెస్పెక్ట్ టు క్యాసినో బికాస్ ద స్టేట్ డజంట్ ఎంకరేజ్ ద క్యాసినో గేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. అట్లాంటప్పుడు అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ లేవు. ఓకే, సో మన డిబేట్ చూసి కాలర్ ఒకరు తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి కాల్ చేశారండి, ఒకసారి మాట్లాడదాము. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుధీర్ అండి. నేను